రాజకీయ పార్టీల సిద్ధాంతాలు, విధానాలు వగైరా వగైరా వాటన్నిటిని వదిలిపెట్టి అన్ని పార్టీలను వాడుకోగలిగిన, ఏకకాలంలో వాడుకోగలిగిన అత్యంత సమర్థత ఉన్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ ఇండియాలో 45 ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు చూడండి, తెలుగుదేశం పార్టీ సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేదు. సొంతంగా పోటీ చేస్తే ఓడిపోతామని చంద్రబాబు నాయుడుకు తెలుసు, అధికారులకు రామని తెలుసు. కనుక ఏదో ఒక పార్టీ కావాలని ఆయన జనసేన పార్టీని పట్టుకున్నాడు. జనసేన పార్టీని ఆయన విడవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకు కావాలి, పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కావాలి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కరే అయితే, జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక్కడే అయితే, అంటే జనసేన పార్టీ ఒక్కటే టీడీపీతో కలిస్తే కాపు ఓట్లు మొత్తంగా గంపగుత్తగా పవన్ కళ్యాణ్ వైపు షిఫ్ట్ అవుతాయో కావో అనే అనుమానంతో ముద్రగడ పద్మనాభంతో రాజీ కుదుర్చుకోవాలంటూ పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు సూచించారు. సో పవన్ కళ్యాణ్ గారు ఆ పనిలో ఉన్నారు. ఆయన ఇప్పటికే కొంతమంది మధ్యవర్తులను పంపించారు. ఆ తర్వాత ఆయన స్వయంగా వెళ్ళి ముద్రగడ పద్మనాభంను కలవబోతున్నారు. అది వేరే సన్నివేశం. ముద్రగడ పద్మనాభం ఏం చెప్తారు, ఏమిటి పవన్ కళ్యాణ్ అన్నది అది నెక్స్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఏం చెప్తున్నా నేను, ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవడం అనేది ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచించింది ఏంటంటే, కాపు ఓట్లంతా కూడా తనకు కూడా పడతాయి, అంటే టీడీపీకి కూడా పడతాయి. సో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయడం వల్ల ఇటు కమ్మ సామాజిక వర్గం, అటు కాపు సామాజిక వర్గం, ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లు కనుక కన్సాలిడేట్ అయితే మనకి ఇక చిక్కు ఉండదు అని అనుకున్నాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ వల్లనే కాపు ఓట్లు మొత్తం కన్సల్టేట్ కావేమో, తమ కూటమి వైపు రావేమో, అందువల్ల కాపు సామాజిక వర్గానికి ఒక నాయకుడిగా అనండి, లేదంటే చాలా కాలంగా కాపులకు ఒక పెద్ద దిక్కుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముద్రగడ పద్మనాభంను లాగి పారేస్తే గొడవ వెళ్ళిపోతుంది. ముద్రగడ పద్మనాభం ఫ్యాక్టర్ పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అయితే ఇక్కడితో చంద్రబాబు నాయుడు గారి సినిమా అయిపోలేదు. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీని ఈ కూటమిలోకి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా తాజాగా ఈ షర్మిల ఎపిసోడు అండ్ మిగతా విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఈ షర్మిల ఎపిసోడ్ను పక్కన పెడితే ఈవెన్ ఈ కాంగ్రెస్ పార్టీని కూడా దీంట్లోకి తీసుకురావాలనే కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవడానికి, అంటే కాంగ్రెస్ పార్టీ సహకారాన్ని తీసుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని కూడా తమతో కలుపుకునే విధమైన ప్రక్రియను చేపట్టినట్టు మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలి మనం, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, అవసరమైతే మజ్లిస్ పార్టీని కూడా ఆయన కలుపుకునే అవకాశాలను మనం కొట్టిపారేయలేం. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీ, లేకపోతే కమ్యూనిస్టులు, అటు పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం, ఇంకా మిగిలితే ఏమైనా చిన్న చిత్క పార్టీలు, బహుజన సమాజ్ పార్టీ, కమ్యూనిస్టు, ఎట్లాగో నేను చెప్పాను, ఈ అన్ని పార్టీలను కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినా రాకపోయినా ఆ శక్తులను, ఆ సంస్థలకు, ఆ పార్టీలకు సంబంధించిన వ్యక్తులను వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం చేయాలి. ఇది కాన్సెప్ట్. ఇందులో నేను చెప్పిన ఈ పార్టీల్లో ఏ పార్టీ ఇంకొక పార్టీతో పొసగదు, ఏ పార్టీ విధానాలకు ఇంకొక పార్టీ సమర్థించే పరిస్థితి లేదు. బట్ ముందే చెప్పాను, ఈ విధానాలు, సిద్ధాంతాలు వంకాయ ఇది కాదు. కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఆయన ప్రస్తుతం అత్యంత బలశాలిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. అది ఎవరు కాదనలేని సత్యం. అనేక విధాలుగా, ఒకటి రాజకీయ ఎత్తుగడల పరంగా కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల పరంగా కావచ్చు, సోషల్ జస్టిస్ అనే పేరుతో వ్యవహరిస్తున్న తీరు కానీ, అన్ని వర్గాలను, అణగారిన వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యం కానీ, సోషల్ ఇంజనీరింగ్ కానీ, పదవుల్లో దామాషా ప్రకారం వాళ్ళకు లభించాల్సిన వాటా లభించేలా చూడడం కానీ, అనేక కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలంగా ఉన్నారు, ఎదురులేని శక్తిగా కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఆయనను ఓడించాలంటే జనసేన, టీడీపీ ఈ రెండే సరిపోవు. ఏం చేయాలి? మిగతా ఫోర్సెస్ అన్నీ ఇప్పుడు నేను చెప్పాను కదా, కాంగ్రెస్ నుంచి కూడా అవసరమైతే సహకారం తీసుకోవడం, భారతీయ జనతా పార్టీని ఈ కూటమిలోకి ఏదో రకంగా తీసుకురావడం,
సో ఈ ప్రయత్నాలన్నీ కూడా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే. సో ఆ ప్రయత్నాల్లో ఆయన తలమునకలై ఉన్నాడు. ఆయన అటువంటి వ్యూహాల్లో తలమునకలై చాలా బిజీగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ మనం ఒకటి ఆలోచించాల్సి ఏంటంటే కోస్తా బెల్టు, కొంత కోస్తా బెల్ట్తో పాటు అంటే కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ ఈ 4-5 జిల్లాలలో తప్ప ఈ కూటమికి అంటే టీడీపీ జనసేన కూటమికి బలమైన ఓటు బ్యాంకులు అనండి, లేకుంటే ఓట్లు లభించే అంటే ప్రజాదరణ ఓట్లు అనే దానికంటే ఈ 4-5 జిల్లాలలో ఉండే ప్రజాదరణ మిగతా జిల్లాలలో కనిపించడం లేదు. ఇది ఫ్యాక్ట్. రాయలసీమ ప్రాంతం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి సొంత ప్రాంతం రాయలసీమ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత అది ఓన్ రీజన్ కూడా అదే రాయలసీమ. రాయలసీమలో 52 అసెంబ్లీ సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో 3 అంటే 3 సీట్లను టీడీపీ గెలుచుకుంది. అవుట్ ఆఫ్ 23లో 3 సీట్లు గెలుచుకుంది. అది చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్ అండ్ నందమూరి బాలకృష్ణ. సో రిమైనింగ్ 49 సీట్స్ వైసీపీ ఖాతాలకు వెళ్ళాయి. అయితే ఇప్పుడు నేను అనంతపూర్ గురించి చెప్పదలుచుకున్నా. ఎందుకు అనంతపూర్ గురించి మాత్రమే చెప్పదలుచుకున్నా అంటే రాయలసీమలో కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు ఇవన్నీ ఉన్నాయి, 4 ఉన్నాయి. బట్ అనంతపూర్ ఏంటంటే బేసిక్గా దశాబ్దాలుగా నిజానికి తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి జిల్లాగా ఆ జిల్లాకు పేరుంది. సరే, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004లో కొంత చేంజెస్ కనిపించాయి. బట్ అనంతపూర్ జిల్లాలోని 14 సెగ్మెంట్లలో ఇవాళ 7-8 సెగ్మెంట్లలో కూడా గట్టి అభ్యర్థులు టీడీపీ పార్టీకి లేరు. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. దట్టు అనంతపూర్లో. అనంతపూర్ జిల్లాలో ఒకవేళ 10కి పైన గెలిచారు అనుకుందాం. 10కి పైన గెలిస్తే గ్యారంటీగా వాళ్ళు స్వీప్ చేసినట్టే ఆంధ్రప్రదేశ్లో. ఇది పక్కా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనంతపూర్ జిల్లా అనేది తెలుగుదేశం పార్టీకి సహజంగానే ఒక బెంచ్ మార్క్ లాగా వాళ్ళు తీసుకుంటారు. అనంతపూర్ జిల్లాలో మనం చెప్పుకున్న టోటల్ ఉన్న ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని 14 సెగ్మెంట్లలో 10 సెగ్మెంట్లలో ఇప్పటికీ అభ్యర్థులు లేరు. 7-8 చోట్ల ఉన్నారని చెబుతున్నారు, కానీ వాళ్ళు ఎవరు గట్టి అభ్యర్థులు కారని ఆ పార్టీ వర్గాల ద్వారానే తెలుస్తోంది. ఉదాహరణకు ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఏ రకంగా రాయలసీమలో మనము కొంత అంటే దెబ్బ కొట్టాలి. ఎవరిని దెబ్బ కొట్టాలి? వైసీపీ బలంగా ఉన్న కారణంగా అంటే 49 సెగ్మెంట్లలో గెలిచిన కారణంగా రాయలసీమలో మనం జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైసీపీని దెబ్బ కొట్టాలని కొన్ని పథకాలను రచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవి మెటీరియలైజ్ అవుతాయనే నమ్మకం అయితే మనకెవరికి లేదు. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కాన్స్టిట్యూన్స్ గురించి చెప్తాను. పుట్టపర్తి కాన్స్టిట్యూన్స్ నుంచి పల్లె రఘునాథ్ రెడ్డిని టికెట్ ఇవ్వడం అనేది ఈసారి కష్టమని చెప్తున్నారు. ఆ ప్లేస్లో పెనుగొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని మనకు పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథ రెడ్డికి ఇస్తారా ఇవ్వరనేది ఒక సబ్జెక్ట్ పెండింగ్లో ఉంది. అది క్వశ్చన్ మార్క్గా ఉంది. పెనుగొండ విషయానికి వస్తే అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పెనుగొండ నుంచి అసెంబ్లీకి కానీ లేదా హిందూపూర్ నుంచి పార్లమెంటు కానీ పోటీ చేయించే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉన్నట్టు ఒక సమాచారం అందుతోంది. సరే, పరిటాల రవి కుటుంబానికి సంబంధించి 2 టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి రాప్తాడు, ఇంకోటి వచ్చేసి ధర్మవరం. బహుశా ఆ 2 సెగ్మెంట్స్లో పరిటాల సునీత అట్లాగే పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సింగనమలలో అసలు అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అక్కడ అసలు అభ్యర్థి లేడంటే బలమైన అభ్యర్థి లేడు. అభ్యర్థులు దొరకక ఉండరు, మనుషుల కొరత లేదు. అభ్యర్థుల కొరత అంటే అభ్యర్థుల కొరత ఉందని కాదు, అక్కడ అభ్యర్థులు ఎవరో ఉండొచ్చు, కానీ వాళ్ళు సమర్థులా కాదా, బలమైన అభ్యర్థి కాదా, ప్రత్యర్థులను చిత్తు చేయగలడా లేదా అనేది ఇక్కడ పాయింట్. కనుక నెక్స్ట్ మనం చిత్తూరుకు వస్తే అక్కడ ఉన్న 2 పార్లమెంటు సెగ్మెంట్స్లో కూడా అభ్యర్థులు లేరు తెలుగుదేశం పార్టీకి. ఇక పూతలపట్టు, నగరి, చిత్తూరు, మదనపల్లి ఇటువంటి చోట ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విషయంలో క్లారిటీ లేదు.
కడప, కర్నూలు 2 లోక్సభ స్థానాలలో కూడా ఇంకా గందరగోళం కొనసాగుతోంది. అలాగే నేను ఇంకొకటి చెప్పాలి. రాయలసీమ అనేది నిజానికి అదేదో రెడ్ల కంచుకోట ఏం కాదు. అసలు రాయలసీమలో ఉన్నది ఎవరా అంటే బీసీలు. బీసీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఓటర్స్ ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో జనాభా ఉంది. మరి బీసీలకు మేమే ఛాంపియన్లం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో మరి బీసీల నుంచి అంటే బీసీ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి ఆయనకి ఎక్కువ ఆదరణ రావాలి. అది వస్తుందా రాదా అనేది చూడాలి. మరి ఒకవేళ నిజంగానే కొన్ని చోట్ల సీట్లను ఎక్కువ గెలుచుకుంది అనుకుందాం రాయలసీమలో, అయినప్పటికీ ఈ వాళ్ళు బాగా నమ్మకం పెట్టుకున్న ఈ బెల్ట్లో, కోస్టల్ బెల్ట్లో కనుక దెబ్బతింటే నష్టం. ఇక్కడ దెబ్బతినకపోయినా రాయలసీమలో వాళ్ళు అనుకునే అంచనాలు గ్యారంటీగా తలకిందలు అవుతాయని చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు, విశ్లేషకులు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ.